మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందామండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. చదవన్నాడు ఒక్కసారి, వాయిస్ అర్థం కాలేదు. ఇక్కడున్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన అక్కడ గొప్ప ఒక అద్భుతాన్ని చేశాడు. అక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తే ఒక వ్యక్తిని బాగుపరిచాడు. అక్కడ ఉన్న ఎవరైతే దెయ్యం పెట్టిన వాడు ఉన్న వ్యక్తిని అతన్ని బాగుపరిచాడు. కానీ అక్కడున్న పరిస్థితి ఎలాంటిదంటే అక్కడున్నవి ఏం చేయబడుతున్నాయంటే ఆ దెయ్యములు ఈ బతిమలాడుకుంటూ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తుని బతలాడుకుంటున్నాయా, మేము పందుల్లోకి వెళ్తాము, వాటిలోకి పంపించేసామని. అయ్యా మమ్మల్ని వదిలిపెట్టొద్దు అని చెప్పి చెబుతున్న మాటలు కనబడుతూ ఉన్నాయి. అక్కడ పైన 2 వచనాలు చదువు. 15, 16 వచనాలు చదవండి ఒకసారి. ఇక్కడ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. సేన అని దెయ్యము పట్టిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇతడు ఇంచుమించు 2000 దెయ్యములు పట్టిన వాడంట. ఈ యొక్క వ్యక్తికి సేన అంటే దీనికి అర్థము ఇంచుమించు ఒక 2000 అని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దెయ్యములు పట్టిన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు సంపూర్ణమైన విడుదల కలగజేశాడు. అతడు ఎవరైతే ఈ వ్యక్తి తన జీవితంలో వస్త్రము లేనివాడి తిరుగుతున్న స్థితిలో, తన జీవితంలో అపవిత్రమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి అక్కడున్న అపవిత్రమైన దెయ్యాన్ని నుంచి విడుదల కలుగజేశాడు. ఎప్పుడైతే ఈ విడుదల కలుగజేశాడో అతడు స్వస్థ చిత్తుడై వస్త్రము ధరించిన వాడిగా కనబడుతున్నాడు. అయితే ఇక్కడున్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తే ఈ సేన ఉన్న దెయ్యాలన్నీ అక్కడున్న పందుల్లో ప్రవేశించి పరిగెత్తుతూ ఉన్నాయి. అవన్నీ చూసిన వారు ఈ ప్రజలందరూ ఏమంటున్నారంటే మమ్మల్ని విడిచి పొమ్మని వారు బ్రతిమాలుకుంటూ ఉన్నారు. వారు ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ఇక్కడున్న పరిస్థితి జ్ఞాపకం చేస్తే ఏమని చెబుతూ ఉన్న సెలవిస్తున్న మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక సేవకుడు ఇతడు ఎక్కడ ఇది అవమానపరచబడ్డాడు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఆ యొక్క గ్రామంలో ఉన్నాడో అదే గ్రామంలో తన జీవితంలో ఒక ఘనహీనమైన పరిస్థితిలోనికి వచ్చాడు. ఎందుకంటే వారు తన యందు నిశ్వాసం ఉంచలేని పరిస్థితిలో ఉన్నారు.
అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉంటాడు ఒక మాట. ఏమంటాడంటే, ఒక సేవకుడు తన యొక్క సొంత గ్రామములో ఘనహీనుడుగా ఉంటాడంట. ఆ ఘనహీనమైన పరిస్థితిలో ఉంటాడని చూస్తున్నాడు. ఎందుకు ఈ ఘనహీనమైన పరిస్థితి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచలేని వాడు. ఎందుకు అంటే, ఇతను మనోడే కదా, మొన్నటిదాకా ఈ యొక్క పని చేసిన వ్యక్తే కదా, ఇతడు వడ్రంగి పని చేసిన వాడే కదా అని వారు ఏం చేస్తున్నారంటే అంచనా వేస్తున్న స్థితిలో కనపడుతూ ఉంటారు. ఇక్కడైతే ఆ పరిస్థితిలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తే అతనిని బతిమాలుకుంటున్నాడు. ఇక్కడ వారికి ఏమనిపించింది అంటే, వీరి యొక్క స్థితిని బట్టి ఇతడు దెయ్యములో వంటి ఈ యొక్క దెయ్యములను విడిచిపెట్టిన వాడు ఇతడు ఏ స్థితిలో ఈ విధమైన స్థితిని తీసుకొచ్చాడో అని భయాందోళన కారణమై, వీరు మా గ్రామానికి మీరు వద్దు, ఇక్కడ నుంచి విడిచిపో అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుని అంటున్న పరిస్థితి. అయితే ఇక్కడున్న మాటల్లో మనం ఇంకొక మాటను మనం చదువుకుందాం. ఆ ప్రభు తమ యొద్ద ఉన్నాడని బ్రతిమాలుకున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 4:40 చదువుకుందాం. 4:40 యోహాను సువార్త. ఇతడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే, ఒక ప్రదేశంలోనికి వెళ్ళాడు. ఏ ప్రదేశము అంటే, ఒక బావి వద్దకు వెళ్ళాడు. యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. ఇంచుమించు 12 గంటల సమయంలో ఒక స్త్రీ, సమరయ్య స్త్రీ అక్కడికి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే, ఆమె నీళ్లు చేతుకునడానికి ఇంచుమించు మధ్యాహ్న కాల సమయంలో 12 గంటల సమయంలో వచ్చింది. ఇంచుమించు ఆమె 12 గంటల సమయంలో వచ్చిన వ్యక్తి. అయితే అక్కడ ఉన్న పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క శిష్యులతో కలిసి అక్కడికి ఆకలి కొనిన వాడే, ఆహారం చేత తన జీవితంలో ఉన్న పరిస్థితిలో ఆకలి కొనున్న పరిస్థితి కనుక, తనకున్న అక్కడున్న శిష్యులని కొందరిని, ఆ శిష్యులని ఎక్కడ పంపించాడంటే, ఎవరైతే వచ్చిన వారిని మీరు ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకురండి అని చెప్పి వారిని పంపించేశాడు. అయితే ఇక్కడున్న పరిస్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క టైంలో ఆ యాకోబు బావి ఉన్నప్పుడు ఆ యొక్క ఇంచుమించు 12 గంటల సమయంలో ఈ వ్యక్తి అక్కడికి వచ్చేసింది. వచ్చిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, అమ్మా నాకు కొంచెం దాహం అవుతుంది, ఆహారం ఈ యొక్క దాహము అమ్మా అని అడుగుతున్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నీవు యూదుడవి, మేము సమరయులము, మీకు సాంగత్యం లేదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు ఈ నీరు తీసుకొని వచ్చి ఈ నీటిని తాగాలి, ఈ నీటిని తాగి మరలా తప్పికొంటావు. అదే నేను ఇచ్చిన నీరు నువ్వు తాగితే మరెన్నడూ దప్పికొనవు. ఆమేన్, హల్లెలూయా అని చెబుతూ ఉన్నాడు. ఈ మాటకి ఆమె ఇక స్థితిని బట్టి, అయ్యా నేనేమి ఇంత దూరం రాలేను, కానీ ఆ నీటిని నాకు ఇవ్వయ్యా అంటుంది. సరే నేను నీకు ఇస్తాను, అయితే నీ పెనిమిటిని నువ్వు పిలుచుకొని రా అంటున్నాడు. అయ్యా నాకు పెనిమిటి లేరని చెబుతుండే. నువ్వు చెప్పిన మాట సత్యమే, కానీ నీ జీవితంలో 5 ప్రేమికులు ఉండరి. నీ స్థితిని బట్టి ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇక్కడ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె సాక్ష్యం అబద్ధం చెబుతుంది. ఆమె చెబుతున్న మాటలు సత్యం లేదు. ఈ సత్యం లేని పరిస్థితిలో నడిపించబడుతున్న స్థితిలో ఆమెతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ జీవితంలో ఈ స్థితిలో నడిపించబడ్డావు. నీకు 5 పెనిమిటిలు ఉండరి. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు.
అని చెబుతున్న మాటకి ఆమె యొక్క హృదయములో భయాందోళన కారణమైపోయింది. ఎందుకు భయాందోళనకు కారణమైపోయింది అంటే, ఆమె జీవితంలో జరిగిన సంఘటన చెప్పాడు. ఎప్పుడైతే ఈ సంగతులను చెప్పే ఉన్నాడో, ఆమె జీవితంలో ఏ స్థితిలో నడిపించబడిందో, తనకున్న పాపాన్ని వెల్లడి చేయబడింది. ఎప్పుడైతే ఈ పాపం వెల్లడి చేయబడినప్పుడు, ప్రభు తన యొద్దకు ఉండమని బతిమాలుకున్నట్టు. అంటే ఇక్కడ ఉన్న మాటల్లో ఆమె ఏం చేసిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గ్రహించి తన యొక్క గ్రామంలోనికి పరిగెత్తుకుంటూ ఆ కొండను అక్కడ విడిచేసేసింది. ఎప్పుడైతే ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసి ఆ యొక్క గ్రామంలోనికి ఆమె ఏం చేసిందంటే, ఆమె జరిగిన సంఘటన తెలియజేసిందని బట్టి, ఆమెకు జరిగిన ఆ యొక్క మాటలను బట్టి, ఎవరైతే ఏ మాటలు ప్రకటించారో, ఎవరైతే నా యొక్క జీవితాన్ని తెలియజేశారో, అయ్యా నేను చేసిన దాశాన్ని నాకు తెలియజేశాడు, నేను చేసిన పాపాన్ని నాకు ఒక వ్యక్తి తెలియజేశాడని చెప్పి ఆమె అక్కడ చెబుతుంది. ఆ చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలందరినీ ఏం చేసిందంటే, ఈ బావి వద్దన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటకు తీసుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈ తీసుకొచ్చిన వ్యక్తి ఏం చేసిందంటే, అక్కడున్న ప్రజలందరూ ఏం చేశారంటే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటకు వచ్చిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలను వారి జీవితాలలో వింటూ జీవిస్తూ ఉన్నారు. అప్పుడు అంటున్న మాటలేమిటి? అయ్యా, మా యొద్దన ఉండమని బ్రతిమాలుకున్నారంట. ఎప్పుడైతే వీరు బ్రతిమాలుకున్నారో, వారు వారి యొక్క బ్రతిమాలుకున్న స్థితిని బట్టి వారు 2 దినాలు అక్కడే గడిపేశాడంట. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడే 2 దినాలు ఉన్నారంట. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటనేమిటి? నీ యొక్క స్థితిని బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు గ్రహించగలిగి, ఆయనను నువ్వు బ్రతిమాలుకుంటూ జీవించగలిగితే, ఆయన నీ యొద్ద నివాసం కలిగి ఉంటాడు. అదే నీ జీవితంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తుని గ్రహించలేని పరిస్థితుల్లో నడిపించబడి, నువ్వెవరో మాకు తెలియదు అని నీ జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి వెలివేయబడే పరిస్థితి, అంటే ప్రభువైన యేసుక్రీస్తుని విడిచిపెట్టే పరిస్థితి కనబడుతుందేమో. విడిచిపోయా అని బ్రతిమాలుకుంటున్నారంట వీరు. అక్కడ ఉన్న ప్రజలు ఆ స్థితిని బట్టి, ఆ సంఘటన చూసిన వ్యక్తులు ఈ భయాందోళనల కారణమై వారి జీవితాల్లో గ్రహించలేని పరిస్థితి. అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు, ఒక గొప్ప మార్పు కలిగింది, ఆ యొక్క కార్యం జరిగించబడింది. ఎవరైతే పాపములు ఉన్నారో, ఎవరైతే అపవిత్రమైన పరిస్థితి ఉన్నారో, ఎవరైతే ఆ దురాత్మ చేత పీడింపబడుతున్నారో దానిలోంచి విడుదల కలిగారని గ్రహించలేని మనసు ఉన్నదేమో. ఒక శ్రమరయ స్త్రీ తన జీవితంలో గ్రహించినది గ్రహంక ఆమె యొక్క జీవితంలో అక్కడ ఉన్న ప్రజలందరిని తీసుకొచ్చి ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి తీసుకురాక, అయ్యా మమ్మల్ని మా యొద్ద నుంచి నువ్వు పోవద్దయ్యా, మా యొద్ద ఉండు అని వారు బతిమాలుకుంటున్నారు. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి సమరయ స్త్రీ యొద్ద ఉన్న ప్రజల వల్లే నీ జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు, అయ్యా నా జీవితాన్ని బట్టి నన్ను విడిచిపోగాకయ్యా అని బ్రతిమాలుకోవాలి. కనుక నీ జీవితంలో ఆ బ్రతిమాలుకునే స్థితిలో ఉంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ వద్ద ఉండి నీతో ప్రతి దినమున నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలను బట్టి నీ జీవితంలో ఒక గొప్ప మార్పుగా కలబడి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఒక నిర్దోషిగా, నీతిమంతుడిగా నీవు చేయబడుదువుగాక. ఆమేన్. ఈ మాటలు మీ ఎన్నికలు దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి, అయ్యా నా తండ్రి, మీ కృపలో మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీ గొప్ప వాత్సల్యతను చూపించి మా సన్నిధిలో తండ్రి మమ్మల్ని నా తండ్రి నీ సన్నిధికి చేర్చిన దాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి.
తన తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి అని స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, నన్ను విడిచిపోను, మమ్మల్ని విడిచిపోవని అయ్యా నా తండ్రి అక్కడ ఉన్న ప్రజలు నా తండ్రి, అయ్యా నా తండ్రి మార్చబట్టు మేము అటు జీవితం ఉండక నా తండ్రి, నీవు మా వద్ద ఉంటే నా తండ్రి గొప్ప మేలు కలుగుతాయని గ్రహించి అయ్యా మీ వాళ్ళ తండ్రి మమ్మల్ని విడిచిపోగాక అయ్యా అని అయ్యా బ్రతిమాలుకుంటున్న స్థితిలో ఉన్న వ్యక్తులు మాకు గుర్తు చేస్తాం. అటు కృప మా జీవితాల్లో ఉంచినట్లుగా కృప చూపించండి, సహాయం చేయండి. మీరే బలపరిచిన మహిమ యేసు పరిశుద్ధ